స్మార్ట్ 9 బిగ్ బ్రేకింగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం నూతనంగా 3 బిల్లులను చట్టాలుగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ 3 చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్కి చెందిన కొన్ని రైతు సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టారు. వెంటనే ఆ 3 చట్టాలను రద్దు చేయాలని 14వ తేదీ నుండి ఢిల్లీలో నిరాహార దీక్ష చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పంజాబ్ రైతుల పిలుపుకి సంఘీభావం తెలుపుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రైతుల పక్షాన నిలిచారు. అయితే పంజాబీ రైతుల పిలుపుకు భారీ షాక్ ఇచ్చేందుకు దేశంలో అతిపెద్ద రైతు సంఘాలు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. పంజాబీ రైతుల పిలుపుకు ఏకకంఠంతో తిరస్కరించిన రైతు సంఘాలు. దీనిపై ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, బీహార్, హర్యానా, బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాల నుండి 10 అతి పెద్ద రైతు సంఘాలు సోమవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్తో చర్చల్లో పాల్గొవడం జరిగింది. దీనిపై రైతు సంఘాలు మాట్లాడుతూ, రైతును రాజును చేయాలి, ఇది తరతరాలుగా మనకు వినిపించే మాట. ఇది నిజం కావాలంటే ఉన్న చట్టాలను మార్చాలి, కొత్తవి తేవాలి. రైతుల విషయంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే చేస్తోంది. దేశంలో వ్యవసాయాన్ని సంస్కరించి రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో రూపొందించిన 2 చట్టాలకు పార్లమెంటు ఆమోదం తెలిపి రైతుల ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ చట్టాలు దోహదపడతాయి అని కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తున్నాం అంటూ రైతు సంఘాలు మీడియాకు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం పంజాబీ రైతులు ఢిల్లీలో నిర్వహిస్తున్న దీక్షలకు చైనా, మరికొన్ని దేశాల సహకారంతో దేశాన్ని ముక్కలు చేసేందుకు నిర్వహిస్తున్న కుట్రలు అని రైతు సంఘాలు మీడియాకి తెలియజేశారు.